డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO AP TV ప్రేక్షకులకు నమస్కారం. పేద విద్యార్థుల ఆవేదనల నివేదనలే పీపుల్ స్టార్ చిత్రాలు, ఆర్ నారాయణమూర్తి గారి ఆలోచనలే కార్మిక కర్షకుల సంఘర్షణలు. ఆగస్టు 22వ తేదీ వారు నిర్మించి దర్శకత్వం వహించినటువంటి యూనివర్సిటీ పేపర్ లీక్ అనే చిత్రం విడుదల కాబోతున్న సందర్భంగా సామాజిక స్పృహ మెండుగా కలిగినటువంటి ఆర్ నారాయణమూర్తి గారి చిత్ర విశేషాలను తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపురపు అమరాచారి గారు. ముందుగా బాగా స్వాగతిద్దాం. నమస్కారం అమరాచారి గారు. నమస్తే అండి సార్. ముందుగా ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. మీరు విశ్లేషణ అందించినటువంటి చాలా కార్యక్రమాలకి గత 5-6 మాసాల నుంచి విశేషంగా ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సామాజిక స్పృహ అనే ఆలోచన మనకు రాంగుతోటినే సార్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి టి కృష్ణ గారు కావచ్చు, తర్వాత ఇప్పుడున్న దర్శకుల్లో ఆర్ నారాయణమూర్తి గారి పేరు ముందు గుర్తొస్తుంది సార్. సో అలాంటి సామాజిక స్పృహ మెండుగా కలిగినటువంటి ఆర్ నారాయణమూర్తి గారి చిత్ర విశేషాలను మాకు తెలియజేయగలరు సార్. ఈనాటి మన ఈ కార్యక్రమానికి నేపథ్యం మీకు తెలిసిందే సార్. ఆగస్టు 22వ తేదీ వారు దర్శకత్వం వహించినటువంటి యూనివర్సిటీ పేపర్ లీక్ అనే చిత్రం విడుదల కాబోతుంది. సో ఈ సందర్భంగా వారి చిత్ర విశేషాలను మీ ద్వారా తెలియజేయడం ఆనందాన్ని కలిగిస్తుంది సార్. ముందుగా మొదటి ప్రశ్నతో మన కార్యక్రమాన్ని మొదలెడదాం సార్. SHO AP టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు అంటే ఒక సామాజిక న్యాయము, నిరుద్యోగము, పర్యావరణము, సామాజిక స్పృహ కలిగినటువంటి చిత్రాలే మనకు ఎక్కువ కనిపిస్తుంటాయి. అసలు ఈ చిత్రాలకు ముందుగా మనం చరిత్ర చూస్తే 1948లో ఇటాలియన్ మూవీ దర్శకుడు విక్టోరియా డి సికా దర్శకత్వం వహించినటువంటి బైసికిల్ థీఫ్ ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎందుకు ఈ చిత్రం గురించి చెప్తున్నామంటే మన భారతదేశంలో ఈ సామాజిక స్పృహ, కుల వివక్షత, శ్రమ దోపిడీ, ఆర్థిక విద్యా వైద్య విధానం పట్ల నిర్లక్ష్య భావం కలిగినటువంటి విషయాలన్నిటిని కూడా మనకు స్వాతంత్రం రాకముందే అంటే 1936 అప్పటి నుండి మన అగ్రదర్శకులైనటువంటి సత్యజిత్ రే, తపన్ సిన్హా, మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్ అనేవారిని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఈ యొక్క బైసికిల్ థీఫ్ అనేటటువంటి చిత్రం మనకి బిమల్ రాయ్, సత్యజిత్ రే, మృణాల్ సేన్ వారికి ఒక ఇన్స్పిరేషన్ కలిగినటువంటి చిత్రంగా చెప్పుకోవచ్చు. అయితే మలయాళం చిత్ర పరిశ్రమలో చూస్తే ప్రముఖంగా ఆదూర్ గోపాలకృష్ణ గారు లాంటి వారు కొంతమంది ఈ సామాజిక స్పృహ కలిగినటువంటి చిత్రాలు, జాతిని జాగృతం చేసేటటువంటి చిత్రాలు తీసేవారిలో అగ్రగామిలుగా ఉన్నారు. అలాగే రాము కరియత్త అనేటువంటి దర్శకులు. తర్వాత తమిళం చిత్ర పరిశ్రమలోకి వస్తే దర్శకులు కె సుబ్రహ్మణ్యం గారు,
కె బాలచంద్ర గారు, భారతీరాజా మొదలగు ప్రముఖులు మనం చెప్పుకుంటాం. అయితే 1936లో కుల వివక్షత మీద తీసినటువంటి చిత్రాలలో 1936లో బాంబే టాకీస్ అధినేతలైనటువంటి హిమాంశు రాయ్, దేవిక రాణి వారు నిర్మించి తీసిన చిత్రం అచ్యుత కన్య. ఆ చిత్రంలో అశోక్ కుమార్ గారు, దేవిక రాణి గారు ఒక దళిత స్త్రీ బ్రాహ్మణ యువకుడి మధ్యన జరిగేటటువంటి వివాహం గురించి చెబుతుంది. ఇది 1936 తర్వాత 1938లో మన తెలుగులో గూడవల్లి రామబ్రహ్మం గారు ఇదే కథాంశాన్ని మాలపిల్ల చిత్రంగా తీసి కుల వివక్షత గురించి, కుల మతాలు అడ్డు కావని, సంఘములో మనుషులంతా సంఘజీవులని తెలియపరిచినటువంటి చిత్రం అది. తరువాత ఇదంతా ఒక ఎత్తు అయితే మనకి 1980 దశకం వచ్చేటప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు వచ్చిన తర్వాత ఇవి యొక్క చిత్ర నిర్మాణం, ఈ యొక్క విప్లవం అనుకోండి, కమ్యూనిజం అనుకోండి, మార్క్సిజం అనుకోండి, నక్సలిజం అనుకోండి, ఏదైనా కూడా ఈ యొక్క అంశాల మీద టచ్ చేసి తీసిన చిత్రాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ చిత్రాలకు ముందు భాగంగా మనం చెప్పుకోవాల్సి వస్తే పైన ప్రముఖులందరి గురించి చెప్పుకోవాలి. ఎక్సలెంట్ సార్. పరుచూరి బ్రదర్స్ వాళ్ళ రాకతో మీరన్న సామాజిక స్పృహ కలిగిన ఆ తాలూకు సంభాషణలు కావచ్చు, కథాంశాలుగా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చని చెప్పారు సార్. అద్భుతం సార్. నా నెత్తురు నీకు అత్తరగా మారనంత వరకే శ్రమిస్తా, హక్కులను కాలరాస్తే దిక్కులు పిక్కటిల్లేలాగా సమ్మె సైరను మోగిస్తా. ఇది నేను రాసిన ఒక మినీ కవిత సార్. చాలా బాగుందండి. శ్రమ దోపిడీ మీద నేను రాసిన ఒక కవిత సార్. సో మనకి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వచ్చేసరికి శ్రమ దోపిడీపై మీరు ఇంతకుముందు సెలవిచ్చారు సార్. పరుచూరి బ్రదర్స్ వీళ్ళ రచయితల ధ్వజం, వీళ్ళ అన్నదమ్ములు వీరు వచ్చిన తర్వాత ఆ తాలూకు చిత్రాలు చాలా వరకు రావటం జరిగింది. అవన్నీ విశేష ప్రేక్షకాదరణ పొందడం కూడా జరిగింది సార్. సో ఈ శ్రమ దోపిడీపై పరుచూరి బ్రదర్స్ తీసినటువంటి చిత్రాలు సమాజంపై లేదా శ్రమ దోపిడీపై ఏ మేరకు ప్రభావం చూపిందని మీరు భావిస్తున్నారు సార్? నిజానికి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ 1980కి ముందు ఆ చిత్రాల యొక్క కథాంశంలో ఒరవడి కుటుంబ నేపథ్యంతో కూడినటువంటి చిత్రాలు, క్రైమ్ సస్పెన్స్ చిత్రాల వరకు రావటం, వాటిని ఆదరించడం జరిగింది. అయితే 1980 తర్వాత పరుచూరి బ్రదర్స్ రావటంతో చిత్ర కథనం, స్క్రీన్ ప్లే, ప్రత్యేకించి వారు రాసినటువంటి మాటలు ఒక్కొక్కటి ఒక చైతన్య దీపిక, ఒక అగ్ని కళిక లాంటిటువంటి మాటలు వారు రాయటం జరిగింది. ఆ చిత్ర నిర్మాణంలో ప్రధాన పాత్రధారులే పరుచూరి బ్రదర్స్ చేయటం జరిగింది. ఆ సమయంలో మనకు వచ్చిన దర్శకులలో ప్రముఖంగా వేజెళ్ళ సత్యనారాయణ గారి గురించి చెప్పుకోవాలి. వేజెళ్ళ సత్యనారాయణ గారు తీసినటువంటి చిత్రాలు ఈ చరిత్ర ఏ సిరాతో, చట్టాలను మార్చండి, మరో మలుపు, ఈ చదువులు మాకొద్దు అనేటటువంటి చిత్రాలను పరుచూరి బ్రదర్స్ మనకు అందించారు వేజెళ్ళ సత్యనారాయణ గారి దర్శకత్వంలో. అంటే మనం ఈరోజు చెప్పుకున్నటువంటి కార్యక్రమంలో ఏ చిత్రంలో కూడా కథనంలో అత్యంత భాగము ఈ యొక్క సామాజిక నేపథ్యంలో సంఘంలో జరుగుతున్నటువంటి పేదవాడి పట్ల నిర్లక్ష్య భావము, రాజకీయ వైఫల్యాలను ఎత్తి చూపడంలోనే ప్రధానంగా అవి మనకు కనపడుతూ ఉంటాయి. ఆ విధంగా వేజెళ్ళ సత్యనారాయణ గారు దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చరిత్ర సిరాతో, మరో మలుపు లాంటి చిత్రాలు మనం అగ్రగామిగా చెప్పుకోవచ్చు. ఈ వేజెళ్ళ సత్యనారాయణ గారి తరువాత ప్రముఖంగా మరొక నటుడు, నిర్మాత
గా మారి తీసినటువంటి మాదాల రంగారావు గారి చిత్రాలు వస్తే యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవ శంఖం, మహాప్రస్థానం మరికొన్ని చిత్రాలు కూడా వారు నిర్మించడం జరిగింది. ప్రముఖమైన పాత్రలు వారే ధరించడం కూడా జరిగింది. ఈ చిత్రాలు కూడా అత్యంత ప్రామాణికత విలువలు కలిగిన చిత్రాలే మనకి రంగారావు గారి మనకి అందించినటువంటి చిత్రాలు. తరువాత మరొక ప్రముఖ దర్శకులు టి కృష్ణ, ప్రముఖ నటులు గోపిచంద్ గారి యొక్క తండ్రి టి కృష్ణ గారు ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం, వందే మాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం లాంటి చిత్రాలను తీసుకొని ఒక చిత్రంలో ఒక వేశ్య గురించి, ఒక చిత్రంలో ఒక ధనమదాంధుడైనటువంటి రాజకీయ నాయకుడు పట్ల ప్రజలు ఏ విధంగా అనుసరించాలనేటువంటి విషయాలలో ప్రతి చిత్రం ఒక సందేశాత్మకంగా, ప్రతి ఒక్క చిత్రం ఒక ప్రశ్నగా ధీటుగా ధాటిగా మన ముందు నిలబడేటటువంటి చిత్రాలను మనకు అందించడం జరిగింది. తరువాత ఈ కోవలో మనకి రావాల్సినటువంటి ప్రముఖ నేడు మనం చెప్పుకుంటున్నటువంటి పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మళ్ళీ తర్వాత కోవలోకి రావడం జరిగింది. ఈ ఆర్ నారాయణమూర్తి గారి యొక్క చిత్రాలు కూడా సామాజిక ఇతరత్వం కలిగినటువంటి చిత్రాలుగానే మనం పేర్కొనవచ్చు. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్. గుర్రాన్ని చూపిస్తూ గాడిద అంటాడు నాయకుడు సార్, అంతే. ఆ అబద్ధాన్ని నిజం చేసేందుకు గాడిద చాకరీ చేస్తూ ఉంటారు అతని అనుకూలస్తులు, కులస్తులు సార్. ప్రజలు మర్చిపోదాం అనుకున్న ప్రతిసారి నాయకుడు గుర్తు చేస్తూనే ఉంటాడు వాళ్ళ కులాన్ని సార్. తన అవినీతి సాక్ష్యాధారాలన్నింటినీ భోగి మంటల్లో వేసేసి ప్రజలను చలి కాచుకోమంటాడు నాయకుడు. ఈ నాయకుడి గురించి ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థని మనం చెప్పిన మినీ కవితలు ప్రతిబింబిస్తున్నాయి సార్. ఇలాంటి నేపథ్యంలో సార్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాజకీయ నేపథ్యంతో ముడిపడి ఉన్న చిత్రాలు లేదా రాజకీయ చైతన్యాన్ని రగిలించిన చిత్రాల గురించి కొంచెం మీరు స్పృశించగలరా సార్? పొలిటికల్ సెటైరల్ పిక్చరు వాహిని వారి పెద్ద మనుషులు ఇప్పటికి కూడా ఎవరన్నా ఎత్తిపుడిచి మాట్లాడాలంటే అంతా వాహిని వారి పెద్ద మనుషులే అంటాం అనేది అప్పటి నుంచి ఇప్పటివరకు నానుడిగా మారినటువంటిది. బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రము. అప్పటి 1950 ఆ ప్రాంతంలోనే ఒక రాజకీయ నాయకుడు, ఆ నాయకుడితో పాటు ఉండేటటువంటి సహచర గణము వారు ఏ విధంగా ఈ యొక్క దేశ సంపదని దోచుకుంటారు అనేటటువంటి అంశాన్ని ప్రముఖ దర్శకులు కేవీ రెడ్డి గారు దర్శకత్వం వహించి మనకు అందించినటువంటిది. బిఎన్ రెడ్డి గారు కానీ కేవీ రెడ్డి గారు కానీ ఇరువురి యొక్క సహచర్యంతోనే జరిగినటువంటి చిత్రాలుగా మనం చెప్పుకోవచ్చు. తరువాత అంతగా రాజకీయంగా తీసుకొచ్చినటువంటి వాళ్ళలో ప్రముఖ దర్శకులు దర్శకరత్న దాసరి నారాయణరావు గారుని ప్రముఖంగా చెప్పుకోవాలి. దాసరి నారాయణరావు గారు తీసినటువంటి ఎమ్మెల్యే ఏడుకొండలు అనేటువంటి చిత్రం కానీ, తరువాత వసే రాములమ్మ విప్లవాత్మక బాణితో విప్లవాన్ని రగిలించినటువంటి చిత్రంగా చెప్పుకోవచ్చు. ఒరే రిక్షాలో తాను ప్రాణప్రదంగా నమ్ముకున్నటువంటి ఒక నాయకుడు పార్టీ మారి కార్యకర్తలను నిర్లక్ష్యం చేసి తాను గతాన్ని మరిచి పార్టీలు మారుతూ డబ్బు సంపాదించుకునేటటువంటి ఒక నాయకుడికి ఏ విధంగా బుద్ధి చెప్పాలనేటువంటి విషయం మీద ఒరే రిక్షాలో దాసరి నారాయణరావు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బొబ్బిలిపులి చిత్రంలో కూడా ప్రతి ఒక్క అంశాన్ని ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ కుళ్ళు కడిగి వేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా దాసరి నారాయణరావు గారు ఎంతో పదునైనటువంటి సంభాషణలు రాసి మనకు అందించడం జరిగింది. అంతకుముందు అంటే పెద్ద మనుషులు దాసరి నారాయణరావు గారి చిత్రాల మధ్యలో ప్రముఖంగా ప్రముఖ నటులు రవి ఆర్ట్స్ థియేటర్స్ పేరిట నిర్మించినటువంటి ఒకే కుటుంబం, ప్రజానాయకుడు, అన్ని నాగభూషణం గారు విలన్గా వచ్చినటువంటి చిత్రాల్లో హాస్యాన్ని జోడించి రాజకీయ వ్యంగ్యంగానే వారికి బొల్లిముంత శ్రీరామకృష్ణ గారు రాసినటువంటి మాటలు కూడా
ఆనాడు చాలా గొప్పగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి విషయం. మనకి తెలంగాణలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, గత సంవత్సరం నీట్ పరీక్షలు అందులో దానిపైన వచ్చిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులు కావచ్చు, ఇటీవల యూనివర్సిటీ ఈ పేపర్ లీక్ కావచ్చు, ఇలాంటి నేపథ్యంలో మన రేపు ఆగస్టు 22వ తేదీ రాబోతున్న చిత్రం యూనివర్సిటీ పేపర్ లీక్ సార్. దాని గురించి మనం చర్చిద్దాం సార్. ఈలోగా సార్ ప్రస్తుత సమాజంలో నా అభిప్రాయం అయితే అక్షరాలు అబ్బాలంటే ఎకరాలు అమ్మాల్సిందే సార్, లక్షణాలు రావాలంటే లక్షలు గుమ్మరించాల్సిందే. ఈ భావనలో ఎక్కువగా పేరెంట్స్ ఉండటం దురదృష్టకరం సార్. మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది సార్. ఈ 75 ఏళ్లలో ఇళ్లకు బళ్ళే కాదు దూరంగా ఉంది, విద్య కూడా దూరంగా ఉంటూనే వస్తుంది సార్. మన ఈ 75 ఏళ్ల స్వాతంత్రం సాధించిన ఈ తరుణంలో సార్ ఇంకా మీరు చూసినట్లయితే సార్ విద్య దూరంగానే జరుగుతుంది సార్, వైద్యం భారంగానే మారుతుంది, న్యాయం ఆలస్యంగానే అందుతుంది సార్. ఇలాంటి నేపథ్యంలో దీనికి విరుద్ధంగా దరిద్రం దగ్గరగా, దురదృష్టం బిగ్గరగా, దుర్మార్గం తొందరగా పలకరిస్తుంది సార్ పేదవాడిని, మధ్యతరగతి వాడిని సార్. సో మీరు అన్నారు ఇంతకుముందు మనం ప్రారంభంలో చెప్పుకున్నాం సార్, కర్షకుల కార్మికుల పక్షపాతి ఆర్ నారాయణమూర్తి గారు సార్. సో వారి చిత్రాలు కావచ్చు, వారి చిత్రాల నేపథ్యం కావచ్చు, వీళ్ళ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది సార్. సో విద్యార్థులు కూడా మనకి ఇందులో మినహాయింపేం కాదు సార్. వారు కూడా విద్యార్థుల సమస్యలను కూడా వారు దృష్టిలో ఉంచుకొని పలు చిత్రాలు నిర్మించడం జరిగింది సార్. సో ఈ నేపథ్యంలో మనకు ఈ రాబోతున్న ఈ చిత్రం గురించి నాకు తెలిసి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థుల ఆర్థిక వ్యవస్థలని ఈ చిత్రం స్పృశిస్తూ తీస్తుందని నేను భావిస్తున్నాను సార్. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఈ నెల ఆగస్టు 22వ తేదీన ఆర్ నారాయణమూర్తి గారు నిర్మించి దర్శకత్వం వహిస్తున్నటువంటి యూనివర్సిటీ పేపర్ లీక్ అనేటటువంటిది పేద విద్యార్థుల యొక్క ఆవేదన నివేదనలతో కూడినటువంటి పాత్రలే మనకు కనిపిస్తాయి. అందులో ఎట్టి సంకోచం లేదు. ఆర్ నారాయణమూర్తి గారు దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ చిత్రంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు విద్యార్థులు నవసమాజ నిర్మాతలురా, విద్యార్థులు దేశభావి నిర్ణేతలురా అనేటటువంటి ఒక పాట రాశారు. ఈ విద్యార్థులు దేశ భవిష్యత్తుకు ముందు తరానికి ఒక దూతలుగా శ్రీశ్రీ అభివర్ణించారు. కొంతమంది యువకులు ముందు తరం దూతలని. అయితే ఇంతటి విద్యార్థులు చదువుకోవడానికి తల్లిదండ్రుల పాత్ర ఏమిటి, విద్యార్థుల పాత్ర ఏమిటి, ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి, విద్యా సంస్థానాధీశుల యొక్క పాత్ర ఏమిటనేది ప్రముఖంగా ఈ చిత్రంలో ఆర్ నారాయణమూర్తి గారు సృష్టించడం జరిగిందనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆల్రెడీ ట్రైలర్ కూడా విడుదల చేయటం జరిగింది. అయితే మనకి ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ ప్రతిఘటన ఉంటుంది, ఎక్కడ నిర్బంధం ఉంటుందో అక్కడ పోరాటం ఉంటుంది. విజ్ఞానం పొందడం కోసం, విజ్ఞానాన్ని పంచడం కోసం, విజ్ఞానాన్ని సృష్టించడం కోసం, విజ్ఞానం అందించడం కోసం ఉన్నత విద్యావంతులైన యువతరం భారతదేశానికి అవసరం. అలాంటి అవసరమైనటువంటి విద్యార్థులు చదువుకునే రోజులు ఆనాటివి, చదువును కొనే రోజులు ఈనాటివి. మరి అంతంత ఖరీదైనటువంటి చదువులకు పేద విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా ఈ యొక్క పేపర్ లీక్ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే ఈ యొక్క విద్యార్థుల యొక్క ఆత్మఘోషకు ప్రతిరూపమే ఈ చిత్రమని నా భావన. ఎక్సలెంట్ సార్. సో ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో ముఖ్యంగా విద్యారంగంలో ప్రవేశించింది సార్. ఆల్రెడీ వైద్య రంగంలో అంతకుముందే ప్రవేశించింది. ఇప్పుడు దురదృష్టవశాత్తు మనకు అక్కడ ఇక్కడ కనిపిస్తుంది. న్యాయ రంగంలో కూడా కొంచెం ఆ తాలూకు ఛాయలు కనిపిస్తున్నాయి సార్. చాలా దురదృష్టకరం సార్. ఈ వీటిపైన ప్రభుత్వాలు కృషి చేయాలని సార్. ఎందుకంటే ప్రజలకు కావలసిన కనీస హక్కులు సార్, ఒక సామాన్యుడి కనీస హక్కు విద్యా వైద్య న్యాయం సార్. ఇవి అందరికీ ఉచితంగా విరాళంగా ధారాళంగా అందాలని కోరుకుంటూ సార్
సో మా ఈ కార్యక్రమానికి విచ్చేసి పేద విద్యార్థుల ఆవేదనల నివేదనలే పీపుల్ స్టార్ చిత్రాలు అనే అంశాన్ని ట్యాగ్లైన్ తీసుకొని పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు రాబోతున్నటువంటి యూనివర్సిటీ పేపర్ లీక్ చిత్రాన్ని ప్రమోట్ చేసే దిశగా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను మీకు ధన్యవాదాలు సార్. నమస్తే.